ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. పిల్లలు కానీ పెద్దలు కానీ జంక్ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడతారు కదా, అందులో పిజ్జా ఒకటి. ఈరోజైతే మనం సింపుల్గా అలాగే టేస్టీగా ఇంట్లోనే పిజ్జా ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా చీజ్ బటర్ రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ టమాటాలను స్లైసెస్గా కట్ చేసుకోండి. కార్న్ కూడా ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి. మిల్క్ బ్రెడ్ని తీసుకొని కార్నర్స్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ బటర్ వేసి స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 బ్రెడ్ని వేసుకోవాలి. బ్రెడ్స్ని వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ 2 వైపులా కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వలన క్రిస్పీగా ఉంటుంది. ఇలా బటర్ వేసుకొని ఒక 30 సెకండ్స్ ఇలా కాల్చుకున్న తర్వాత టమాటా సాస్ని వేసేసేయండి. దీని బదులు పిజ్జా సాస్ వేసుకోవచ్చండి. పిజ్జా సాస్ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా నేను టమాటా సాస్ అయితే వేసుకున్నాను. టమాటా సాస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా 2 బ్రెడ్స్కి టమాటా సాస్ని బాగా అప్లై చేసేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసి పెట్టండి. టేస్టీ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటాలను పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ కూడా వేసేసుకోండి. ఇలా కార్న్ వేసుకున్న తర్వాత చీజ్ను కూడా వేసేసుకోవాలి. ఇలా చీజ్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ బేక్ చేసుకున్నామంటే పిజ్జా అయితే రెడీ. చాలా సింపుల్ కదా. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.